ఏ ఊకండి లైన్ గారు జెన్యునిటీ ఎక్కడ ఉంది? ఒక్కొక్కరు జెన్యున్ అంటే ఏందండి? ఒక్కరితో ఉంటే జెన్యునిటీ. అవును. ఎవరు ఉంటున్నారండి? పెళ్ళి ఒకటితోని, ప్రేమ ఒకటితోని, సంసారం ఒకటితోటి, పిల్లలు అనేది ఒకటితోని. ఏందండి ఇది? ఎక్కడుంది చెప్పండి, నాకు అర్థమవుతలే. ఆ దరిద్రం జెంట్స్ ఇట్లా తయారంటే ఈ మధ్య లేడీస్ అట్లా తయారండి. అసలు కొంచెం కూడా వాళ్ళకు భయం అనేది లేకుండా పోయింది. మా తల్లిదండ్రులు ఎట్లా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతలేదు, నాకు అర్థమవుతలేదు. కానీ అసలు ఏమన్నా మా లేడీస్, నేను చెప్తున్నా, కొంచెమైనా ఆలోచన ఉండక్కర్లా. పెళ్ళికి ముందు వాడు ఎవడో వచ్చి ముట్టుకున్నాడు, మీరు ఎలా ముట్టుకొనేస్తారు నాకు అర్థం కావట్లేదు. వాడు అసలు ఎవరు, అసలు దాన్ని ఎవరు? ఏదో వాడు ఉందో చెప్తాడు మన అవసరం కోసం. నేను ఎట్లింటారు? బాధపడేది ఎవరు? మీరేగా మోసపోయేది. ఈ మధ్య చెప్పకూడదు నా నోటితోటి, కానీ అన్ని ఇల్లు మొత్తం దరిద్రం పనులు మొత్తం లీగల్ అయిపోయినాయి. అసలు పర్మిషన్ ఇష్టం ఎట్లా ఇస్తున్నారు అర్థమవుతలేదు. హాస్పిటల్స్లోకి వెళ్తాం మేడం, గైనకాల దగ్గర పోతే కొందరిని కావాలంటే ఎంక్వైరీ చేయండి, మొత్తం ఇలాంటి కేసులే. బిఫోర్ మ్యారేజ్ వస్తున్నారు అందరూ. బిఫోర్ మ్యారేజ్ నా నోటితో నేను చెప్పలేను, కానీ బిఫోర్ మ్యారేజే. అసలు మిమ్మల్ని ఎవరు ఇట్లాంటి పనులు చేయమంటారు? ఎవరు మనుషుల్ని చిన్న చిన్న చంపుతున్నారు మేడం. అవును. అదెందుకు చెత్త కుప్పలలో పడేస్తారు? ఎవరు వీళ్ళందరూ? అన్నదలంతా ఎవరు? ఇదైతే మాత్రం హారబుల్. అన్నదలు ఎవరు? వీళ్ళే కదా. అవును. నువ్వు చేసిన తప్పులకి నీ బల్బు కోసం నువ్వు తప్పు చేసి ఎవరో చెప్తే ఎవరో అరే చిన్న చిన్న మొత్తం వాళ్ళ కొందరు అయితే ఓన్ డెలివరీ చేసుకుంటారు మేడం. హాస్పిటల్ పోలేక, హస్బెండ్ ఎవరైనా అడతారు చెప్పలేక, చెప్పుకోవడం సిగ్గుపడి చేసుకొని వాళ్ళ ప్రాణాలు తెచ్చుకోవాలి. చాలా ఉన్నాయి. వాళ్ళకి అది తెలుసు, అది రాంగ్ అని తెలుసు. నేను బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అవుతున్నాను అని తెలుసు, తెలిసినప్పుడు కూడా ఇలాంటి స్టెప్ చేసే దరిద్రాన్ని సేఫ్టీ అన్న ఇది చేస్తలేరు మళ్ళా.